నమస్కారం. నేను మీ రాంబాబు సార్. ఆర్ఎంఎస్ రామానుజన్ మ్యాథ్స్ సొల్యూషన్స్, ఏ కంప్లీట్ మ్యాథ్స్ హబ్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. అలాగే కమెంట్ చేయండి. ఏమైనా అవసరం ఉంటే మ్యాథమెటికల్ నీడెడ్స్ ఉంటే కనుక ఆ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. అయితే ఇది నేను చేస్తున్న పేపర్ మీకు ఉడతా భక్తి సాయం కింద. అంటే ఇవే వస్తాయని నేను ఎప్పుడు చెప్పను. ఇవే వస్తాయని నేను ఎప్పుడు చెప్పను. ఎందుకంటే పేపర్ ఇచ్చేది నేను కాదు. పేపర్ ఇచ్చేవాళ్ళ యొక్క మనోగతంలో ఎలాంటి కాన్సెప్ట్లు తీసుకోవాలా, ఇది ఈజీగా ఇవ్వాలా, కష్టంగా ఇవ్వాలనేది 2022 టెట్ మీకు ల్యాగ్ గోమ్ మీద కొట్టినట్టు చెప్పింది సమాధానం. అందుకని నేను మీ ఇంపార్టెంట్ని వెతకండి, కాన్సెప్ట్లను వెతకండి, సబ్జెక్టు పూర్తిగా నిడివిని వెతకండి. ప్రతిదీ నువ్వు నేర్చుకొని వెళ్ళొచ్చింది ఈ సిబిఐటి ఎగ్జామ్లో. సో కాబట్టి ఇది నాట్ ఓన్లీ టెట్ గురించే అనుకుంటున్నారేమో, ఇది మొత్తం డిఎస్సి గురించి కూడా ఓవరాల్గా మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే డిఎస్సికి టెట్కి సిలబస్లో పెద్దగా మార్పులు ఏమి లేవు. టెట్ సిలబస్ ఉంటూనే డిఎస్సి ఎన్హాన్స్ అయింది అంతే. దానికి దీనికి పెద్ద తేడా ఏమి లేవు. కాబట్టి ఈ భాగ్యాన్ని కల్పించిన ఆర్ఎంఎస్ సంస్థ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, నా ప్రియమైన విద్యార్థులకు అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ మరి పేపర్ని ప్రారంభిస్తున్నా. పేపర్ని మీరు నేర్చుకునేటప్పుడు ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. ఒకటి, ఎప్పుడూనూ పేపర్ ప్రిపరేషన్లో ఇవే వస్తాయని అనుకోకూడదు. ఇవి మీకు ఉపయోగపడతాయి, మీ ప్రిపరేషన్లో ఉపయోగపడతాయి అంతే. ఎక్కడో వీళ్ళు మామూలుగా ఇది ప్రమోషన్ గురించి 24/24 అంటారు. యాక్చువల్గా 24/24 మంచి అన్ని కాన్సెప్ట్లు ఉండేటట్లుగా మీకు మంచి వీడియోలు పెట్టగలుగుతున్నాం ఈ సంస్థ ద్వారా. కాబట్టి ఒకసారి క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఇది. ఈ ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్తుందంటే, సరే ఇక్కడ ఇవన్నీ కూడా ఇలాంటి మోడల్లో ఒకటే ఫార్ములాలే. ఎన్ సహజ సంఖ్యల సరాసరి. సరాసరి ఎంతో తెలుసా? n+1/2. అలాగే ఎన్ సహజ సంఖ్యల వ్యాప్తి అంటే గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ n-1. అలాగే ఎన్ సహజ సంఖ్యల బాహుళకం అంటే అర్థం ఏంటి? పర్యాయాలు, ఎక్కువ పర్యాయాలు వచ్చేది కాబట్టి లేదు. మరి సరేకియాలు కానీ n బిందువులు గుండా గీయగలిగే సరళ రేఖల సంఖ్య nc2 అనగా n × n-1/2 ఈ ఫార్ములా. సో కాబట్టి ఇది ఏ ఆప్షన్లో ఉందో చూడండి. థర్డ్ ఆప్షన్లో. ఇది ఏ ఆప్షన్లో ఉంది? n-1 ఫోర్త్ ఆప్షన్లో. అలాగే లేదు అనేది ఫిఫ్త్ ఆప్షన్లో. అండ్ n × n-1/2 అనేది ఫస్ట్ ఆప్షన్లో. అంటే A3 B4 C5 A3 B4 C5 D1 ఆప్షన్ నెంబర్ 4. నోట్ చేసుకోవాలి, ఇవన్నీ చదువుకోవాలి మీరు. నెక్స్ట్ తర్వాత క్వశ్చనర్కి వద్దాం. తర్వాత క్వశ్చనర్లో ఏమంటున్నారంటే, రెండు సంఖ్యల నిష్పత్తి 3:5, వాటి కసాగు 105 అయినా ఆ సంఖ్యల మొత్తం ఎంత? ఒకసారి చూడండి. రెండు సంఖ్యల నిష్పత్తి కనుక x:y అయ్యింది అనుకుందాం. రెండు సంఖ్యల నిష్పత్తి గాసాబా జీ కాసాగు ఎల్ అయితే ఏమేమి అవ్వాలంట? కాసాగు జీ అవ్వాలి, అలాగే గాసాబా జీ అవ్వాలి, కాసాగు ఎల్ అవ్వాలి. అయితే కనుక అక్కడ ఫార్ములా ఉందండి, x × y × g. అదండి ఫార్ములా. నిష్పత్తి ఇచ్చినప్పుడు, సంఖ్యల నిష్పత్తి ఇచ్చినప్పుడు అది ఫార్ములా. సో దీని ప్రకారము దీంట్లో ఏమేమి ఉన్నాయి? నిష్పత్తి ఉంది, x y ఉంది, ఇంకేముంది? కాసాగు ఉంది. గాసాబా కనుక్కోవచ్చుగా. దేర్ఫోర్ x × y × g = l అయితే x ఎంత? 3, y ఎంత? 5, g తెలియదు, ఇది 105. దెన్ g = 105లో 5 ఉంది. ఎన్ని టైమ్స్ తెలుసా? 21 టైమ్స్. × 3 × 5. ఈ 5 క్యాన్సిల్ అయిపోయింది. ఈ 3 దీంట్లో 7 టైమ్స్. దేర్ఫోర్ నిష్పత్తి 3:5 అయినప్పుడు ఆ సంఖ్యలు ఏమవుతాయంటే 3 ఏళ్ళ 21, 5 ఏళ్ళ 35. వాడు అడిగింది ఏంటి? ఆ సంఖ్యల మొత్తం ఎంత అని అడిగాడు. కలపండి, 56 ఆన్సర్. అంటే ఇక్కడ ఫార్ములాలో l = x × y × g ఇచ్చినప్పుడు ఇది xy నిష్పత్తి ఇచ్చి కాసాగిస్తే గాసాబా కనుక్కున్నాం. గాసాబా ద్వారా సంఖ్యలు వస్తాయి. అలాగే దాంతోపాటుగా ఒకవేళ xy జీలు ఇచ్చి l కనుక్కోమంటే ఇది కూడా డైరెక్ట్గా xy జీలు వచ్చేస్తాయి. ఈ ఫార్ములా ద్వారా 2 విధాలుగా కాదు, ఇంకో 3 విధాలుగా కూడా కనుక్కోవచ్చు. ఒకసారి ఈ లెక్కలు చూడండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, సార్ ఇక్కడ జింకల గుంపు ఉందట. ఇది గుంపు, మొత్తము గుంపులో ఉండే జింకలు 1/3 భాగం నీటి కొలను దగ్గరికి వెళ్ళి, నీటి కొలను 1/4 భాగం గడ్డి మైదానం దగ్గరికి వెళ్ళి, గడ్డి మైదానం దగ్గరికి వెళ్ళి. చాలా జాగ్రత్తగా ఇలాంటి భిన్నాల లెక్కలు ఒద్దిగ్గా చేయాలి. మిగిలినవి అడవిలోకి వెళ్ళి, అడవిలోకి
ఓకే, ముందుగా వీటిలో భిన్నాలు ఇచ్చినట్టున్నాడు, భిన్నాలు మాట్లాడతాం. నీటి కొలం దగ్గరికి 1/3 భాగం, అలాగే గడ్డి మైదానం దగ్గర 1/4 భాగం. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఇలాంటి భిన్నాల్లో భిన్నాలని సజాతి భిన్నాలుగా మార్చుకోవాలండి. చాలా జాగ్రత్త, ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్. ఇది ఒకటి ఇక్కడ ఎలాంటివి అనుకుంటున్నారేమో, దీని మీద అనువర్తనాలు ఎన్ని చేసామో దాదాపు దీని మీద 10 వీడియోలు ఉన్నాయి. అవసరమైతేనే ఆర్ఎంఎస్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని చూడండి. మరి ఇప్పుడు ఈ సమానం అవ్వాలంటే ఖచ్చితంగా దీన్ని 4 చేత దీన్ని 3 చేత గుణించి భాగిస్తే 4/12 3/12. సరిగ్గా గమనిస్తున్నారా? నీటి కొలం దగ్గరికి 4/12, గట్టి మైదానం దగ్గర 3/12. అంటే గుంపులో మొత్తం 12 భాగాలు, నీటి కొలం దగ్గరికి 4 భాగాలు, అలాగే గడ్డి మైదానం దగ్గర 3 భాగాలు వెళ్ళగా మిగిలిన ఎన్ని భాగాలు అన్నా చూడండి. ఇవి 7 అయితే 12లోంచి 7 తీయండి, 5 భాగాలు. వాటినే అడవిలోకి వెళ్ళిని అని ఇచ్చాడండి. ఒకవేళ అక్కడ మొత్తం జింకలు గుంపు ఇచ్చేస్తే 12 దగ్గరికి సమానం చేయాలి. పొరపాటుని నీటి కొలం దగ్గరికి వెళ్ళి ఫలానా 24 జింకలు వెళ్ళి అంటే 4కి సమానం చేయాలి. అలా కాకుండా గడ్డి మైదానం దగ్గరికి వెళ్ళి అంటే 3 భాగాలు సమానం చేయాలి. ఇప్పుడు మనకేమిచ్చాడు? ఇదిగో అడవిలోనికి ఇదిగో ఎన్ని వెళ్ళినాయట? 35 జింకలు వెళ్ళినాయట. 35 సమానం చేయి. అడవిలోకి వెళ్ళిన భాగాలు 5, 5 35. సో 5 × 35, 5 × P = 35. 35/5 ఒక్కొక్క భాగం ఎంత వచ్చింది? 7. ఎస్, 12 ఏళ్ళు, 4 ఏళ్ళు, 3 ఏళ్ళు. వాడు ఏది అడిగిన లెక్క చేయొచ్చు. 12 ఏళ్ళు 84 అండి, ఇవి మొత్తం జింకలండి. అలాగే 4 ఏళ్ళు 28 అండి, ఇవి నీటి కొలం దగ్గరికి వెళ్ళిన జింకలండి. 3 ఏళ్ళు 21, ఇవి గట్టి మైదానం దగ్గరికి వెళ్ళి ఈ మూడింటిని కలపండి, కలిపితే 84 వచ్చేసినాయి అండి. అది కావాలి. ఇప్పుడు ఇందుకు లెక్క దగ్గరికి వెళ్దాం. వెళితే మొత్తం జింకలు ఎన్ని? ఇది ప్రశ్న అండి. ఆన్సర్ అయిపోయింది. జింకలు ఎన్నో కాదు, నీటి కొలం దగ్గరికి వెళ్ళి కావాల్సినవి వచ్చేస్తాయి. అలా కాకుండా గడ్డి మైదానం దగ్గరికి వెళ్ళి కూడా మన దగ్గరికి వచ్చేస్తాయి. ఇంతేకాదు, ఈ మోడల్లో చాలా క్వశ్చన్స్ మనం వేరియేట్ చేసి తీసుకొచ్చండి. ఏంటట? ఇదిగో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇవి ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఇస్తా ఉన్నా. 200/√2 విలువ కనుక్కోమన్నాడు కాబట్టి √2 చేత గుణించి భాగించండి. ఎందుకంటే హారాన్ని అక్కడ చేయాలి. 200 అంటే మనం ఏం చేద్దామంటే 200ని 2 × 100 × √2 × √2 క్యాన్సిల్ అయింది. దేర్ఫోర్ 100 × √2 అంటే వాల్యూ చెప్పండి, 1.414. సరిగ్గా చూడండి, 2 సున్నాలు 2 స్థానాల్ని పూర్ణాంక భాగంలోకి తీసుకొస్తే ఆన్సర్ ఎంత అంటే 141.4, 141.4 అది ఆన్సర్. నెక్స్ట్ తర్వాత చూడండి, 25 నుంచి 75 వరకు గల కవల ప్రధానాంకాల జతలు ఎన్ని? ఇది ప్రశ్న అండి. కవల ప్రధానాంకాలు అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటి చూడండి. 2 వరుస ప్రధాన సంఖ్యల మధ్య భేదము, 2 వరుస ప్రధాన సంఖ్యల మధ్య భేదము ఎంత ఉండాలి? 2 ఉండాలి. ఆ 2 ఖచ్చితంగా ప్రధాన సంఖ్యలు అయి ఉండాలి. అలాగే వాటి మధ్య భేదం 2 అయి ఉండాలి. అలా 2 అయి ఉంటే వాటిని కవల ప్రధాన సంఖ్యలు అంటారు. అనగా 3 5 ఒక జత, 5 7 ఒక జత, 11 13 ఒక జత, 17 19 ఒక జత. ఖచ్చితంగా ఆ జతల్లో 2 ప్రధాన సంఖ్యలు అయి ఉండాలి. అలాంటి ప్రధాన సంఖ్యలు మీకు ఎక్కడి నుంచి 1 నుంచి 100 వరకు ఏ ఫార్మాట్ అట? 1 నుంచి 25 వరకు 4, 25 నుంచి 50 వరకు 2, 50 నుంచి 75 వరకు 2, 75 నుంచి 100 వరకు 0. దేర్ఫోర్ దిస్ ఈజ్ ద ఫార్మాట్ 4220. ఇది ఎలా ఇస్తారు తెలుసా? 1 నుంచి 25, 1 నుంచి 25, 1 నుంచి 50, 1 నుంచి 75, 1 నుంచి 100. ఈ 4 గంటలు ఏ ప్రశ్నలో తెలుసా సమాధానము? ఇదిగో ఇదే. 1 నుంచి 25 4, 1 నుంచి 50 4 + 2 కలపకండి, ఇప్పుడు తర్వాత కలుపుకోండి. మరి 1 నుంచి 75 4 + 2 + 2. మరి 1 నుంచి 100 4 + 2 + 2 + 0. అది ఏ ప్రశ్న అడిగినా మనం సమాధానం చెప్పడానికి రెడీగా ఉండాలి, ఒక్క కోటి బట్టి. నెక్స్ట్ అలా కాకుండా నెక్స్ట్ ఇప్పుడు చూడండి, 25 నుంచి 50 ఎంత? 2. మరి 25 నుంచి 75, 25 నుంచి 75 2 + 2, 25 నుంచి 100 2 + 2 + 0. అలాగే 25 నుంచి నెక్స్ట్ 25 అక్కర్లేదు కదా. నెక్స్ట్ ఇప్పుడు 50 నుంచి 75 ఎన్ని? 2. మరి 50 నుంచి 100 ఎంతట? 2 + 0. ఇక ఇన్ని ప్రశ్నలకి సమాధానం 4220. మరి ఇప్పుడు ప్రశ్న ఏమడిగాడు? 25 నుంచి 75 2 + 2 = 4 ఆన్సరు. 4 ఎక్కడ ఉంది? ఇది అది ఆన్సర్. నెక్స్ట్
సార్ ఇలాంటివి మిమ్మల్ని ఒక స్థాయికి తీసుకొచ్చేస్తాను. ఒక మంచి ప్రశ్న అటెంప్ట్ చేయటం ద్వారా నీ స్థాయి ఆటోమేటిక్గా ఎలివేట్ అయిపోతాడు. ఎందుకో తెలుసా, ఇక్కడ ఖచ్చితంగా ఒక పాజిటివ్ విలువలో ఉండే సంఖ్య, ఆ పాజిటివ్ విలువ అంటే ఆ పాజిటివ్ మార్కులు, నెగటివ్ విలువలో ఉండే సంఖ్య నెగటివ్ మార్కులు, టోటల్ మొత్తము మార్కులు. ఇదిగో ప్రశ్న. క్వశ్చన్ ఇక్కడ ఇస్తూ ఉంటేనే లెక్క నోట్ చేసుకోవాలి. ఒక పరీక్షలో ప్రతి సరి అయిన సమాధానం గల ప్రశ్నలకు +5 మార్కులు, సరికాని సమాధానం గల ప్రశ్నకు -1 మార్కుగా నిర్ధారించారు. అంటే ఆ ఎగ్జామ్లో అలా ఉంటుంది ఫార్మాట్. ఎలా పిల్లోడు గనక సరైన సమాధానం రాసేస్తే 5 మార్కులు ఇస్తాడు. ఒకవేళ సమాధానం మొదలుపెట్టి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అనుకో, -1 మార్కు, వచ్చిన మార్కులోంచి 1 మార్కు తీసేస్తాడు. అలాగా. నెక్స్ట్ అలాగే ఒక విద్యార్థి 16 ప్రశ్నలకు సరి అయిన సమాధానం ఇచ్చి 16 ప్రశ్నలకు సరైన సమాధానం గల ప్రశ్నలు ఇక్కడ, సరికాని సమాధానం ప్రశ్నలు ఇక్కడ, మొత్తం అతను పొందిన మార్కులు ఇక్కడ. కరెక్షన్ అయింది చూసుకోండి. ఏమిలే 72 మార్కులు వచ్చినాయంట కుర్రవాడికి, ఆ స్టూడెంట్కి 72 మార్కులు. అయితే అసలు సరికానివి ఎన్ని అటెంప్ట్ చేశాడు, అయితే మొత్తం ప్రశ్నలు ఎన్ని, ఇవి మన దగ్గరకు వచ్చే ప్రశ్నలు. నేను ఇంకో క్వశ్చన్లు ఇంకా చదవలే, మరి లెక్కల కట్టాలి మొదలుపెట్టేద్దాం. 16 5 80 -m = 72 -m = 72 -80 -m -8 దెన్ m = 8. సరే ఇదేంటి ఎమ్ము? సరికాని సమాధానం గల ప్రశ్నలు, సరి అయిన ప్రశ్నలు 16, సరి అయిన ప్రశ్నలు ఎన్ని? 16, సరికానివి 8, మొత్తము 24. ప్రశ్న అడిగాడు చూద్దాం. ఆ పరీక్షలో మొత్తం ప్రశ్నలు ఎన్ని? ఇదిగోండి 24. చూసారా? ప్రశ్నను అంచనా వేయటం జరగాలి. ఇక్కడ ఇచ్చింది, ఇక్కడ నేను ఏదో ఇచ్చాను, ఓకే ఇది ఇవ్వాలా, మొత్తం ఇవ్వాలా, సరికానివి ఎన్ని అంటే డైరెక్ట్గా 8 కట్టేయచ్చు. కానీ ఆ ప్రశ్నలోంచి ఎన్ని ప్రశ్నలు మనకు రావచ్చు అనే దాని మీద మీరు అంచనా వేయగలగాల. నెక్స్ట్ సరే ఇది ఒకటి. దీంట్లో మొట్టమొదటిగా ప్రశ్నలు ఎలా ఉన్నాయి? 15 1/3, 15.3, 15 2/3, 15 and 15.6 అని. ఇవి యాక్చువల్గా మధ్యగతం అంటే ఏం చేయాలి? ఆరోహణ క్రమం రాయాలి. అన్నిట్లో 15 పూర్ణాంకంగా ఉంది. ఇప్పుడు ముందుగా వీటిని ఈ 1/3 ఎంత? 1/3 అంటే 0.333 ఇలా వస్తుంది అనమాట. 2 3లు ఇద్దాం. ఇది 15.33. నెక్స్ట్ ఇదెంత? 15.3. ఇదెంత? 15.66. ఇదెంత? 15. ఇది 15.6. వీటిలో అత్యంత చిన్నది ముందుగా రాయండి. ఆరోహణ క్రమం రాయాలి కదా. ఆరోహణ క్రమం రాస్తే వాటిల్లో మధ్యస్థ విలువ మధ్యగతం. దెన్ దీంట్లో అత్యంత చిన్న విలువ మొట్టమొదటిది 1 15 అండి. రెండవది సరిగ్గా చూడండి, ఇది రెండవది 15.3. మరి మూడవది 15.33. 15.33. అలాగే నాలుగవది ఇదండి, ఇదిగో 15.6. ఐదవది 15.66. అంటే వీటిలన్నిటిలో మధ్యస్థ విలువ 15.33 అంటే 15/1/3 ఆన్సర్ అండి. సో 15/1/3 ఆన్సర్ ఎక్కడ చూసుకోండి. ఇదిగో ఇదే మధ్యగతము. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. బాహుళకం అంటే అర్థం ఏంటి? ఒక దత్తాంశంలో పునరావర్తమయ్యే విలువని బాహుళకం అని పిలుస్తాం. మళ్ళీ ఒకసారి కట్ చేయండి. ఒకసారి బాహుళకం అంటే అర్థం ఏంటి? ఒక దత్తాంశంలో పునరావృతమైన అంశాన్నే బాహుళకం అంటారు. మరి సార్ ఒకసారి చూడండి, 1 ఒకసారి ఉంది, 2 2 సార్లు ఉంది, 3 3 సార్లు ఉంది, 4 3 సార్లే ఉంది. మరి ఇప్పుడు చెప్పండి, ఈ రెండింటిలో బాహుళకం ఏంటి? 2 3 4 అది ఇచ్చాడు, 3 4 అది కూడా ఇచ్చాడు, 4 మాత్రమేనా అంటే పెద్ద నెంబర్ కదా అని, మరి 3 మాత్రమేనా అంటే ఉన్న వాటిలో చిన్న నెంబర్ కదా, అంత లేదు అక్కడ. ఇవన్నీ కాదు, ఒక దత్తాంశానికి బాహుళకం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఫస్ట్ పాయింట్. 2, ఒక దత్తాంశానికి ఒకే బాహుళకం ఉండొచ్చు. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే ఒక దత్తాంశానికి 1 కన్నా ఎక్కువ బాహుళకాలు ఉండొచ్చు. వాటిని బహుబాహుళకాలు అని పిలుస్తారు, మల్టీ మోడల్స్. అందుకే ఈ 2 బాహుళకాలే. 3, 4 అనేది ఆన్సరు. అది కనండి. ఒక విషయాన్ని తెలుసుకోవడం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి మీరు. ఎస్ 3x by 4 - 9/4 = 0. శూన్య విలువ అంటే 0నే. దీని పక్షాంతర స్థాపన చేయండి.
3x by 4 is equal to 9/4. Then implies x is equal to ఇక్కడ 9/4 ఉంది ఈ ఇంటూ ఈ 3/4 ఏమవ్వాలా 4/3. క్యాన్సిల్ అయితే ఈ 3 దాంట్లో 3 టైమ్స్ క్యాన్సిల్ అయితే ఆన్సర్ ఎంత అయింది 3. నెక్స్ట్ ఈ ఫార్ములా ఒకసారి చూడండి. ఈ ఫార్ములా ఏంటో తెలుసా, a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అయినా a క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3abc అవుతుందట. మరి ఇప్పుడు మనకేమి 0 ఇచ్చాడు, 2a ప్లస్ 3b ప్లస్ 0 అయినా ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అయినా ఇక్కడ మాట్లాడుకుందాం a క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3abc రావాలి. ఇంతకీ ఏ ఎంత 2a, బి ఎంత 3b, సి ఎంత అదిగో. మరి 2a హోల్ క్యూబ్ ఎంత 8a క్యూబ్ ప్లస్ 27b క్యూబ్ ప్లస్ సి క్యూబ్. దేర్ఫోర్ దేని ప్రకారం ఇక్కడ ఇది 2a 3b సి అదే కదా మనం వేయాల్సింది 3abc కదా. 3 2 6 6 3 18 abc. వాడు అడిగిన ఆన్సర్ ఇది. ఎక్కడ ఉందో చూడండి 18 abc. ఎస్ ఇదిగోండి ఆన్సర్ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇదిగో. ఎప్పుడు కూడా అండి ఏ బై బి హోల్ పవర్ మైనస్ ఎమ్ కనుక ఉంటే దీన్ని బి బై ఏ హోల్ పవర్ ఈ లవహారాలు తిరగబడినాయి కాబట్టి ఇక్కడ మైనస్ పోయి ప్లస్ వస్తుంది. ఇంతకీ ఎక్స్ విలువ ఏమి ఇచ్చాడో చూద్దాం. 1/2 హోల్ పవర్ -1 ప్లస్ 1/3 హోల్ పవర్ -1. మరి ఇప్పుడు దీని విలువ ఎంత అవ్వాలి 2/1 ప్లస్ 3/1 ఎంత వచ్చింది 5 వచ్చింది. ఎక్స్ విలువ 5 వచ్చింది. మరి మనకు కావాల్సిన విలువ x² - 2x ప్లస్ 1 x² - 2x ప్లస్ 1 x స్థానంలో 5 ఇదిగో 5 అంటే 25 - 10 ప్లస్ 1 25 నుంచి 10 తీయండి 15 ప్లస్ 1 16 ఆన్సర్. సరే ఇక్కడ మళ్ళీ చెప్తున్నా దీన్ని 2/1 హోల్ పవర్ ప్లస్ 1 అవుతుంది, 3/1 హోల్ పవర్ ప్లస్ 1 అవుతుంది అంటే 2 + 3 5 అయింది. x² - 2x ప్లస్ 1 అవుతుంది. దెన్ మనం దాని విలువని 16గా పరిగణించి ఆన్సర్ వేసాం. నెక్స్ట్ ఇక్కడ జాగ్రత్తగా 15 సంవత్సరాల తర్వాత హేమ వయసు ఆమె ప్రస్తుత వయసుకు 4 రెట్లు అయినా ప్రస్తుత వయసు ఎంత? ఇది ప్రస్తుత వయసే కదా, ఇది ప్రస్తుత వయసేనా? విడిచిన ఆప్షన్ ప్రస్తుత వయసు అయితే మరి 15 సంవత్సరాల తర్వాత హేమ వయసు ఎంత అవ్వాలి? హేమ వయసు ఎంత అవ్వాలి కలపండి. 8 × 15 23 అవ్వాలి. ఇక్కడ 15 అయితే 22 అవ్వాలి. ఇక్కడ 15 కలిపితే 21 అవ్వాలి. ఇక్కడ 15 కలిపితే 20 అవ్వాలి. నేను ఆ చివరి నుంచి వచ్చానంటే వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. మరి ఇప్పుడు చెప్పండి ఆ హేమ వయసు 15 సంవత్సరాల వయసు ఆ ప్రస్తుత వయసుకి 4 రెట్లు ఉండాలి. 4 × 32 కాదు, 4 ఏళ్ళు 28 కాదు, 4 6 24 కాదు, 4 5 20 ఆన్సర్ అయిపోయింది. కొన్ని టెక్నికల్గా ఆలోచిస్తే కొన్ని లెక్కలు చాలా ఈజీగా వచ్చేస్తాయండి మన దగ్గరికి. ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇదిగో ఒక త్రిభుజం ఏబిసిలో సి వద్ద బాహ్య కోణము ఎంతట 120. యాంగిల్ ఏ యాంగిల్ బిలు ఇచ్చాయండి. యాంగిల్ ఏ 5 భాగాలు, యాంగిల్ బి 3 భాగాలు. లెక్క అయిపోతుంది చూసుకోండి. 5m ప్లస్ 3m ఈజ్ ఈక్వల్ టు 120. ఇదేంటి ఈ రెండింటి మొత్తం దీనికి ఎంత సమానం చేశాను? ఎస్, శీర్షం వద్ద బాహ్య కోణము దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానము, అందుకేనండి. దెన్ 8m ఈజ్ ఈక్వల్ టు దీన్ని 12 × 10 అని రాయండి. దెన్ m ఈజ్ ఈక్వల్ టు 12 3 4లని ఈ 10ని 2 5లని రాయండి బై 8. 4 2 8 క్యాన్సిల్ అయిపోతే m ఈజ్ ఈక్వల్ టు 15 అయితే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 × 15 75. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 3 × 15 45. యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు ఇదిగో యాంగిల్ సి ఎంత అవుతుంది తెలుసా? ఇది 120 అయితే ఇది ఖచ్చితంగా రేఖీద్వయ కోణమే. 180 - 60 సారీ 120 ఎంత అవుతుంది 60. అంటే ఆ కోణాలు 75 45 60 75 45 60 ఆప్షన్ 3 చూసుకోండి. నెక్స్ట్ ఒక కోణము, సరే ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. ఒక కోణము దాని సంపూరక కోణం రెట్టింపు కన్నా 9 డిగ్రీలు తక్కువ. అంటే ఇదంట దీని రెట్టింపుకి 9 డిగ్రీలు తక్కువ ఉందట. ఇది ఎవరో ఈ కోణము ఈ సంపూరక కోణం రెట్టింపు కన్నా 9 డిగ్రీలు. అసలు ఈ సంపూరక కోణం ఎంత అనుకుందాం మనం? ఎం అనుకోండి. సంపూరక కోణం ఎం అనుకోండి. అంటే అప్పుడు ఇది ఎంత అవ్వాలి అంటే కోణం ఎంత అవ్వాలి? కోణము 2m - 9.
మరి సంపూర్ణ కోణం ఎంత అవ్వాలి? m. కాబట్టి 2m - 9 + m = 180. ఇదేంటి 180 ఎందుకు రాసా? 180 ఎందుకు రాశాను? పూరక కోణాలైతే 90 డిగ్రీలు, సంపూర్ణ కోణాలైతే 180, సంయుగ్మ కోణాలైతే 360, రేఖీ ద్వయ కోణాలైతే 180 ఆసన కోణాలు అవ్వాలి. దేర్ఫోర్ దాని ప్రకారము మరలా 3m = 180 + 9, m = 189/3, 63 డిగ్రీలు m విలువ. అంటే ఇక్కడ మనకు సంపూరక కోణము 63 డిగ్రీలు. మరి కోణం ఎంత అవుతుందంటే 2m - 9 అని అన్నాం. అంటే 2 × m - 9 63, అంటే 126 - 9 117. లేదా అలా కాదు, నువ్వు ఇలా కూడా ఇంకో మాట కూడా చేసుకోవచ్చు. 180 - 63 వేసాయి ఎంత అవుతుంది? 117. అది ఇది ఒకటే. ఇప్పుడు ఎందుకు ఏమడిగిండు? ఆ కోణం ఎంత అని అడిగిండు. ఆ కోణం కావాలంటే 2m - 9, దట్స్ ఇట్ 117 డిగ్రీస్. ఆన్సర్ ఇదిగో దగ్గరే ఉంది. ఆన్సర్ అక్కడ పెట్టుకొని ఆన్సర్ లెక్కలు చేసేస్తున్నాం మనం. నెక్స్ట్, త్రిభుజ శీర్షాలకు సమాన దూరంలో ఉండే బిందువు. ఎప్పుడు కూడా అండి త్రిభుజ శీర్షాలకి సమాన దూరంలో ఏ బిందువు ఉంటుందంటే పరివృత్త కేంద్రము ఉంటుంది. పరివృత్త కేంద్రం వేస్తూ చూస్తారు. త్రిభుజ శీర్షాలకండి, శీర్షాలకి అంటే SA ఎస్ అనేది పరికేంద్రం అండి. SA = SB = SC అవుతుందండి అక్కడ. అందుకే త్రిభుజ శీర్షాలకు సమాన దూరంలో ఉండే బిందువు ఏంటి? పరికేంద్రము. మరి అదే త్రిభుజ భుజాలకు సమాన దూరంలో ఉండే బిందువు ఏంటి? ఎస్ అంతర్వృత్త కేంద్రము. అదిగో అయ్యండి భుజాలకి D1 D2 D3 త్రిభుజ భుజాలకి సమాన దూరంలో ఉండే బిందువు అంతర్వృత్త కేంద్రం. త్రిభుజ శీర్షాలకి సమాన దూరంలో ఉండే బిందువు పరివృత్త కేంద్రం అండి. చాలా జాగ్రత్తగా గమనించాలి. మరి గురుత్వ కేంద్రం ఉంది కదా, ఈ గురుత్వ కేంద్రం ఏంటి? ఈ గురుత్వ కేంద్రం ఎల్లప్పుడూ అంతరంగా ఉంటుంది, కానీ అక్కడ మధ్యగత రేఖని 2:1 నిష్పత్తిలో విభజిస్తుంది. అంటే 2:1 నిష్పత్తిలో విభజించు త్రిదాకరణ బిందువే గురుత్వ కేంద్రం. త్రిభుజ శీర్షాలకు సమాన దూరంలో ఉండే బిందువే పరికేంద్రం. త్రిభుజ భుజాలకు సమాన దూరంలో ఉండే బిందువే అంతర కేంద్రం. మరి ఇంకోటి ఉంది, అదేంటి? అది ఉన్నతుల మిళిత బిందువు లంబ కేంద్రం. ఉన్నతి తీసుకోండి. ఇక్కడ ఉన్నతి అంటే లంబము అన్నాం. ఎస్ ఇది ఒక ఉన్నతి 3 ఉన్నతులు ఒక చోటే ఉంటాయి. దాని పేరు లంబ కేంద్రము. ఓ లేదా హెచ్తో చూస్తాం. ఆ 4 గంటలకు అదే. నెక్స్ట్ ఒకసారి సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యము. ఒక సమబాహు త్రిభుజం ఉందండి, అది భుజము ఏ. మరి వైశాల్యం ఫార్ములా ఏంటి? వైశాల్యం ఫార్ములా ఏంటి మనకి? ఏంటో తెలుసా? √3/4a². అంటే √3/4a² అనేది దేనికి సమానము? 144 √3కి సమానము. దెన్ a² = 144 √3 × 4/√3. అదిగో ఇది √3/4, అటు 4/√3 క్యాన్సిల్ అయింది. దెన్ a = √4 × 144. దెన్ a = 2 × 12. మల్టిప్లై చేయకండి, ఎక్కడ మల్టిప్లై చేయటం ఇలాంటివి ఉండవు. ఉన్న వాటిని స్ట్రైట్గా తీసిపోండి చివరి వరకు, సింప్లిఫికేషన్ వరకు. వాడేవాడు అంటే చుట్టుకొలత ఎంత అన్నాడు. దేర్ఫోర్ చుట్టుకొలత అయితే 3 × భుజము 2 × 12, 3 × 6 6 × 12 6 12 72 సెంటీమీటర్లు. ఇది కూడా 72 సెంటీమీటర్లు ఇక్కడ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ లెక్క జాగ్రత్తగా వినాలి. 3 సెంటీమీటర్లు 4 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్లు భుజాలు కలిగిన త్రిభుజ శీర్షాల గుండా వృత్త పరిధి. ఇదంతా మనకి ఎందుకబ్బా? అసలు త్రిభుజ భుజాలు గుండా పోయే వృత్తము యొక్క పరిధి గురించి మాట్లాడదాం. లంబకోణ త్రిభుజంలో పరివృత్తం అండి. పరివృత్తం ఏం చేస్తుందో తెలుసా? లంబకోణ త్రిభుజంలో ఖచ్చితంగా కర్ణం మధ్య బిందువుని ఏకీభవిస్తుంది. మరి ఈ లంబకోణ త్రిభుజం ఎందుకు తీసుకున్నాను నేను? అసలు మీరు క్వశ్చన్లు సరిగ్గా చూడలేదు మీరు ఇందాక. ఏంటి తెలుసా? ఇదిగో ఇవేంటి అనుకున్నారు? పైథాగరన్ త్రికాలండి. పైథాగరన్ త్రికాలు కలిగిన భుజాలు కలిగిన త్రిభుజం ఏంటి? లంబకోణ త్రిభుజం. మరి లంబకోణ త్రిభుజంలో మరి ఇది నేను పైథాగరన్ త్రికాలుగా నేను మలుచుకుంటే, సరే ఇది 2015 డిఎస్సి క్వశ్చన్ అండి, ఏపీడిఎస్సి. మరి మార్చుకుంటే ఇప్పుడు ఏం జరుగుద్ది? ఇది 5 సెంటీమీటర్లు, ఇది 3 కానీ 4 కానీ, ఈ రెండిట్లో మనకి ఇక్కడ ప్రాబ్లం లేదు. ఇక్కడ మనకి ఎందుకట? ఇక్కడ గనక వృత్తము గనక ఏర్పడితే ఆ పరివృత్తము యొక్క మొత్తము వ్యాసము d = 5 అండి. ఎందుకంటే ఆ పరివృత్తము యొక్క వ్యాసము లంబకోణ త్రిభుజం యొక్క కర్ణానికి సమానం అవుతుంది. అందుకే ఆ పరివృత్త
వ్యాసార్థం కనుక్కుందాం. దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5/2. మొత్తం వ్యాసం 5. ఎందుకు వ్యాసం అన్నానంటే ఇదిగో ఇక్కడ లంబకోణ త్రిభుజంలో కర్ణము అతిపెద్ద భుజము, ఆ కర్ణమే ఇది, ఆ కర్ణం 5, ఆ కర్ణము ఈ వృత్తానికి వ్యాసము అనగా వ్యాసార్థం 5/2. వాడి పరిధి అడిగాడు. దెన్ c ఈజ్ ఈక్వల్ టు 2πr, దట్ ఈజ్ ఈక్వల్ 2 × π × 5/2. దేర్ఫోర్ ఇక్కడ వెరీ సింపుల్. అసలు లంబకోణ త్రిభుజం యొక్క కర్ణమే కర్ణము చేత పై రెట్లే ఆ వృత్త పరిధి. ఆ 5 ఉంది, 5π అని రాసుకోండి. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఇస్తున్నాను చూడండి. ఇక్కడ క్వశ్చన్ ఇస్తున్నాను, దాని యొక్క పరిధి కనుక్కోండి. ఏంటంట 6 సెంటీమీటర్లు, 8 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్లు భుజం కలిగిన త్రిభుజ శీర్షాలు గుండా పోయే వృత్తం యొక్క పరిధి ఎంత? ఎస్, ఇక్కడ చూడండి ఎంత అయింది, 10π. ఇక దాని గురించి ఇంకెక్కువ మాట్లాడకూడదు మనం. దేన్ని ఇక్కడ మాట్లాడదాం. సమగణము యొక్క సంపూర్ణతల వైశాల్యము. సరే, ఈ ఫార్ములా చదవాల్సిందే. సమగణం యొక్క ప్రక్కతల వైశాల్యం. ప్రక్కతల అంటే 4 తలాలు ఉంటాయి. 4 వైశాల్యాలు సమానమే, 4a². సమగణం యొక్క సంపూర్ణతల వైశాల్యం పైన కింద కూడా యాడ్ చేయాలి, 6a². అనగా 6a² = 1350. a² = 1350/6. ఈ 6 13లో 2 సార్లు, 15లో 2 సార్లు, 30లో 5 సార్లు. దెన్ ఇంతకీ మీరు లెక్క చదవకుండా ఆన్సర్ అయిపోయింది అని నేను చెప్తున్నా. ఎందుకో తెలుసా? ఆయన అడిగింది ఏంటంటున్నారు, భూవైశాల్యం ఎంత? భూవైశాల్యం అంటే a² కదా, 225. అయిపోయింది లెక్క. అదిగో అసలు ఇంకేమీ కనుక్కోక్కర్లా. వాడు క్వశ్చన్ బట్టి మీరు వెళ్ళాల్సిందే. క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడో సరిగ్గా చూడాల్సిందే మీరు. నెక్స్ట్, ఒక దీర్ఘచతురస్రాకారం స్థలం చుట్టూ కంచె నిర్మించడానికి 1 మీటరుకు 15 రూపాయల చొప్పున 1080 రూపాయలు ఖర్చు అయిందట. సార్ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఉదాహరణకి నేను నా ఇంటి చుట్టూ ఒక ఇనుప ఊసను కడదామని అనుకున్నా. సరిగ్గా వినండి. ఇక్కడ ఒక ఇనుప ఊసను కడదామనుకుంటే ఆ ఊస 1 మీటర్ ధర 5 రూపాయలు. మొత్తం అయిన ఖర్చు 80 రూపాయలు. ఇంతకీ నేను ఎన్ని మీటర్ల పొడవు గల ఒక ఊసను కొన్నాను అంటే మొత్తం ఖర్చు ఎంత అంటే, ఒకవేళ నేను 16 మీటర్లకు కొని ఉంటే 16 5లు 80 కదా. ఒకవేళ దీన్ని m అని కనుక తీసుకుంటే 80/5 ఆన్సరే కదా, 16 కదా. అంటే మొత్తము ఖర్చు బై 1 మీటర్ ఖర్చు ఎంత అవుతుందంటే మొత్తం చుట్టుకొలత వచ్చేస్తుంది. అంటే ఇది వచ్చేవండి, చుట్టుకొలత కావాలి అనుకుంటే ఎంతో తెలుసా? మొత్తము ధర బై 1 మీటరు ధర. చుట్టుకొలత ఫార్ములా ఏంటి? 2 × l + b. మొత్తం ధర ఎంత? 1080 బై 1 మీటర్ ధర ఎంత అన్నాడు? 15 రూపాయలు. ఇప్పుడు నేనేం చెప్తానంటే, సరే ఇక్కడ 2 × l ఎంత అన్నాడు? పొడవు. దాని పొడవు వెడల్పునకు రెట్టింపు 2x × x ఈజ్ ఈక్వల్ టు దీన్ని 108 అని రాస్తున్నా. అంటే 9 12 × 10/15. సరిగా గమనిస్తే మీరు ఇక్కడ ఒక క్లారిటీ మన దగ్గరకు వచ్చేస్తుంది. ఎలాగో తెలుసా? ఒకసారి విందురు కానీ వినండి. ఏమంటున్నా అంటే ఆ క్లారిటీ ఇక్కడ మీకు ఇస్తున్నా. చూడండి ఒకసారి. ఇది 3x అంటే 2 × 3x ఈజ్ ఈక్వల్ టు 9 × 3 × 3, 12 అంటే 3 × 4, 10 అంటే 2 × 5/15. 3 5లు 15 ఇక్కడే క్యాన్సిల్ అయిపోయింది. 2 3 6, 2 3 6 క్యాన్సిల్ అయిపోయింది. x ఈజ్ ఈక్వల్ టు 3 4 12 మీ దగ్గర ఆన్సర్ వస్తుంది. x 12 అయితే ఇందాక నేను l ఎంత తీసుకున్నాను? 2x. l ఈజ్ ఈక్వల్ టు 2 × 12 24. బెట్ b ఈజ్ ఈక్వల్ టు 1 × 12 12 సెంటీమీటర్. సరిపోయింది సార్. వాడు ఇంతకీ ఏమి అడిగాడు? దాని వైశాల్యం అడిగాడు. 12 × 24 చేయాల్సిందే. 12 × 24 చేస్తే మీకు ఆన్సర్ 288 చదరపు సెంటీమీటర్లు వస్తుంది. ఆన్సర్ చూసుకోండి, చెక్ చేసుకోండి మీరే. నెక్స్ట్, ఒక ఊసను వృత్తాకారంలో ఉందట ఊస. దాని వైశాల్యము ఎస్ ఒక వృత్తం యొక్క వృత్త వైశాల్యము ఎంత ఇచ్చాడండి? 616 చదరపు సెంటీమీటర్లు. సరిగ్గా గమనించుకోండి. ఎప్పుడూనూ నేను మాట చెప్తున్నా. నేనేమంటున్నానంటే, సార్ ఇక్కడ ఈ లెక్కలో వృత్తాకారంగా ఉంది, దాని వైశాల్యం ఇచ్చున్నాడు మనకి. ఇది ఎంత వైశాల్యం మనకి ఇచ్చున్నాడు. ఇప్పుడు ఇంతకీ దీన్ని దీర్ఘచతురస్రాకారంగా మలిచాడు.
చతురస్రాకారంగా మలిచాడు. అంటే దీని చుట్టుకొలత కావాలి కదా, అంటే దీని వైశాల్యం నుంచి చుట్టుకొలత దగ్గరికి వచ్చి ఆ చుట్టుకొలతను దీనికి సమానం చేయాలి చతురస్రాకారానికి. అందుకే ఈ వైశాల్యంలో πr² 616. ఖచ్చితంగా దీంట్లో 616లో ఉండేది ఎవరెవరో చెప్తున్నాను చూడండి. 11 ఉంటుంది ఖచ్చితంగా, 7 ఉంటుంది ఖచ్చితంగా, 2 ఉంటుంది ఖచ్చితంగా, అండ్ ఒక పరిపూర్ణ వర్గ సంఖ్య ఉంటుంది. దాంట్లో ఏమేమి ఉంటాయి చూడండి ఒకసారి. 11, 7, 2 పరిపూర్ణ వర్గ సంఖ్య. డెసిమల్స్ లేకపోతే, డెసిమల్స్ కనుక ఉంటే ఆ 2 ఉండదు అంతే. దెన్ దీంట్లో మనం చూద్దాం ఒకసారి ఎలాగా. 11 61లో 5 11లు, 66లో 6 11లు, మళ్ళీ 11 ఇంటూ 7 ఉంటుందని చెప్పాను, 7 8లు, మళ్ళీ 11 ఇంటూ 7 దీంట్లో సగం అవుతుందని చెప్పాను, అదిగో 4 వచ్చింది. చూసారా? అంటే πr² ఈజ్ ఈక్వల్ టు 22/7r². దెన్ r² ఈజ్ ఈక్వల్ టు 7/22. 2 11 22 క్యాన్సిల్ అయిపోతే r ఈజ్ ఈక్వల్ టు √. 7 ఇంటూ 7 ఇంటూ 2 ఇంటూ 2, 7 ఇంటూ 2. చూసారా వ్యాసార్థం వచ్చింది? వ్యాసార్థం వస్తే ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఎందుకంటే చతురస్రం యొక్క చుట్టుకొలత, చతురస్ర చుట్టుకొలత వృత్త పరిధికి సమానము. చతురస్రం చుట్టుకొలత ఎంత? 4a ఈజ్ ఈక్వల్ టు పరిధి ఎంత? 2πr. 4a ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 22/7 ఇంటూ r. ఎంత అన్నాం ఇక్కడ? 7 ఇంటూ 2. సరిగ్గా గమనించండి, 2 4 క్యాన్సిల్ అయిపోయింది, 7 క్యాన్సిల్ అయిపోయింది. భుజం ఎంత వచ్చింది? 22 సెంటీమీటర్లు. ఎస్, 22 భుజం. ఎస్, ఇక్కడ ఆన్సర్ లేదు. దీని ఆన్సర్ని భుజంగా, దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 22 సెంటీమీటర్లుగా తీసుకోండి. ఇక్కడ ఆన్సర్ లేదు. ఒకవేళ ఎలాంటి క్వశ్చన్స్ కనుక ఇస్తే మీకు యాడ్ స్క్వేర్గా ఇస్తాడు, యాడ్ స్క్వేరే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. ఇక్కడ లంబకోణ సమద్విబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఇచ్చాడు, దాని చుట్టుకొలత అంటారు. లంబకోణ సమద్విబాహు త్రిభుజం యొక్క వైశాల్యము ఇస్తే ఈ పక్కన పెట్టండి, భుజము గనక ఇస్తే దాని చుట్టుకొలత p ఈజ్ ఈక్వల్ టు a√2 ఇంటూ √2 + 1. a√2 ఇంటూ √2 + 1 ఫార్ములా ఇది. మరి ఇప్పుడు దీని వైశాల్యం ఏంటి? 1/a² ఈజ్ ఈక్వల్ టు 81. a² ఈజ్ ఈక్వల్ టు 81 ఇంటూ 2. a ఈజ్ ఈక్వల్ టు √81 ఇంటూ 2. దట్స్ మీన్స్ భుజం ఎంత వచ్చిందంటే 9√2. ఎందుకంటే 81కి రూట్ ఉంది, 2కి లేదు. 9√2 దాంట్లో ప్రక్షేపించండి. దెన్ p ఈజ్ ఈక్వల్ టు ఏ విలువ ఇది √2 అలాగే ఉంచండి. √2 + 1 ఫార్ములా ఏం చెప్పాను? భుజము ఇంటూ √2 + 1. దాని ప్రకారం ఇక్కడ 9√2 వేస్తే √2 2, 2 9 18, √2 + 1. ఇదండి ఫార్ములా. ఆ ప్రకారం 18√2 + 1 ఆన్సర్ ఇది. నెక్స్ట్ దీంట్లో సార్ ఇది జాగ్రత్త, చాలా చాలా జాగ్రత్త. 12 మంది వ్యక్తులు రోజులు చాలా సందర్భాలు మీరు ఏమిన్నా కానీ ఏమి వినకపోయినా ఈ RMS యాప్లో విలోమానుపాతం మిశ్రమానుపాతం పక్కా వినాలి. మీరు పక్కా వాళ్ళు ఎవరైనా కానీ అది వినటం వల్ల ఒకటి చాలా ఇంపార్టెంట్ ఏంటి, ఫార్ములాకి దూరంగా ఉంటారు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, కాలము పని కూడా బాగా చేయగలుగుతారు. సో కాబట్టి ముందుగా చూద్దాం. ఇక్కడ మనుష్యులు అలాగే రోజులు ఏం జరుగుతుందో చూద్దాం. 12 మంది వ్యక్తులు ఒక పనిని 20 రోజుల్లో పనిని పూర్తి చేస్తారంట. అంటే 12 మంది వ్యక్తులు 20 రోజులు. జాగ్రత్తగా వినండి. ఎంతమంది వ్యక్తులు? 12 మంది. ఎన్ని రోజులు? 20. 20 రోజుల్లో పూర్తి అవుతుంది. కానీ ఏమంటున్నాం, మాట్లాడదామా? ఏమంటున్నాంట, పని ప్రారంభించిన 2 రోజుల తర్వాత, ఇక్కడ రోజుల దగ్గర పని ఆల్రెడీ ప్రారంభించి 18 డేస్కి వరకు వచ్చేసింది. అంటే 12 మంది మళ్ళీ ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలి? 18 రోజులు. ఎందుకంటే దిస్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ద వర్క్. ఆల్రెడీ వర్క్ డన్ బై 2 days. 20 రోజులకి 2 ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోతే 18 వచ్చింది. మరి ఇప్పుడు ఏం జరగాలి? ఇప్పుడు జనరల్గా ఆలోచిస్తే ఇదిగో 12 మంది మనుషులు 18 రోజుల్లో పనిని పూర్తి చేస్తారు, బాగానే ఉంది. కానీ ఏదో జరిగిందండి, 2 రోజుల తర్వాత పని నుండి 3 వెళితే మనుషులు వెళ్ళిపోయారట. మళ్ళీ ఎక్కడి నుంచి 3 వెళ్ళిపోయారట. తీయాలా కలపాలా? తీయాలి. అంటే ఈ 3ని తీసేస్తే 9 మంది. ఈ 3ని పక్కన పెట్టినప్పుడు ఎన్ని రోజులు పని ఇక్కడ పూర్తవుతుంది? మీకు ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పున్నా, ఏమీలే, వెరీ సింపుల్. A B C D గనక విలోమానుపాతంలో ఉంటే D ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ B బై C. A ఇంటూ B బై C. దీని ప్రకారమే. దెన్ M ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ 18 బై 9.
ఇది ఎన్నిసార్లట m ఈజ్వల్ ఎంత వచ్చింది మనకి 24 రోజులు వచ్చింది. ఎప్పుడు క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చూడాలి. మనుషులు 12 మంది 20 రోజులు పని ప్రారంభించి 2 రోజులు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా 18 రోజులు పని ఉంది. ఏం జరిగింది? ఆ పనిలోంచి 3 వెళ్ళిపోయారు. ఇక ఆ పనిలో ఎంతమంది మిగిలారు? 9 మంది మిగిలారు. మరి 9 మందికి యాక్చువల్గా 12 మంది 18 రోజులు చేస్తే 9 మంది ఎన్ని రోజులు చేస్తారనేది క్వశ్చన్. ఇది విలోమానుపాతం కాబట్టి 12 × 18/9 అంటే 24 రోజులు. ఇక్కడ ప్రశ్నలు ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు తెలుసా? ఈ పని పూర్తి కావడానికి మొత్తంగా ఎన్ని రోజుల సమయం పట్టింది చెప్పండి. ఇది ఒక 2 రోజులు, ఇది ఒక 24 రోజులు, 26 రోజులు పట్టింది. అలాగే ఇంకొకటి జాగ్రత్త. ఇప్పుడు ఇంతకీ ప్రశ్న ఏమిటి? మిగులు పని ఎన్ని రోజుల్లో పూర్తగును? 24 రోజులండి డైరెక్ట్గా. మొత్తం పని పూర్తి కావడానికి ఎన్ని రోజుల్లో పడుతుందో కూడా మిమ్మల్ని క్వశ్చన్లు అడుగుతాడు. ఒకసారి చతురస్రాకారం పొలం వైశాల్యము, చతురస్రాకారం పొలము వైశాల్యము చూద్దాం. ఏంటట? a² = 5184 అంటే 5184 దాని భుజం కనుక్కోవాలనుకుంటే ముందుగా 7 ఏళ్ళు 49 284 రెట్టింపు చేయి 14. చివరిలో 4 ఉందంటే 2 వేయించేమో చూడు. 2 రెళ్ళ 4 2 4 8 అదిగో 0 వచ్చింది. అంటే 72 భుజము 72. ఏం జరుగుతుందో చూద్దాం. దాని చుట్టూ కంచె నిర్మించడానికి 1 మీటర్కి 25 రూపాయల వంతున ఎంత ఖర్చు అవుతుంది? ఓకే, చుట్టూ కంచె నిర్మించాలంటే ఖర్చు ఎంత అవుతుందో చూద్దాం. ముందుగా కంచె ఎంత కంచె పొడవు ఉండాలి? చుట్టుకొలత ఎంత? 4 × 72 అండి. చుట్టుకొలత 4a. మరి ఖర్చు ఎంత? 25. మిమ్మల్ని ఎక్కడా ఇబ్బంది పెట్టట్లేదండి ఈ లెక్క. ఎందుకు అనుకున్నారు? 4 25 100 7200 రూపాయలు ఖర్చు అవుతుంది. ఉందా? ఇదిగో చూడండి ఒకసారి. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఇది ఒక లాజిక్ సెన్స్ క్వశ్చన్ అండి. ఇలాంటివి క్వశ్చన్స్ ఇంకా ముందు చాలా వస్తాయి. సింప్లిఫికేషన్, సూక్ష్మీకరణలు, పూర్ణ సంఖ్యల సూక్ష్మీకరణలు అనే టాపిక్లో చూడండి. అసలు ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్స్ ఉంటాయి. ఏ ఎగ్జామ్ అయినా సరే మీరు ఊది అవతల పడేస్తారు. ఇక్కడ ఇంతకీ క్వశ్చన్ ఏంటంటే ఒక లాజిక్ చెప్పాల్సి ఉంది. 1 - 2 + 3 - 4 + 5 - 6 = ఎంత అని అడిగా. ఇది ప్లస్ అండ్ మైనస్ ఆల్టర్నేటివ్లో కనుక ఉంటే ఖచ్చితంగా ఇలా పెయిర్ ఎండింగ్గా ఉంటే అలాగే ఉంటాయి అన్నీ కూడా. అంటే సరి సంఖ్యలు ఉండాలి. అంటే ఇక్కడ ఈ ఒక 2 ఈ ఒక 2 ఈ ఒక 2 6 సంఖ్యలు ఉన్నాయి. అలా గనక ఉంటే ఈ చివరి నెంబర్లో సగమే ఆన్సర్ అండి. ఇదేంది? ఇది ఏదో కరెక్ట్ కదా? ఓకే, చూద్దాం ఒకసారి. మీరు ఇంకా కన్క్లూడ్ చేసుకోండి. ఇలాగా మళ్ళీ 99 - 100 ఆన్సర్ ఎంత అవుతుంది? -50. ఇప్పుడు ఒక లెక్కకి వెళ్దాం. ఆ లెక్క చూద్దాం. 1½ 1 + 1/2 రైట్ చేయండి. -2½ -2 - 1/2 రైట్ చేయండి. ఎందుకంటే నువ్వు రాసేటప్పుడు ఎప్పుడైనా 3 1/4 కనుక ఉంటే 3 + 1/4 అని, -3 1/4 కనుక ఉంటే -3 - 1/4 అని రైట్ చేయండి. అందుకనే ఇదిగో అందుకే -2 - 1/2 +3 + 1/2 -4 - 1/2 +1 +99 + 1/2 -100 - 1/2. మీరు సరిగ్గా గమనిస్తే 1/2 1/2 1/2 1/2 1/2 1/2 అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు ఆన్సర్ ఏముంది? 1 - 2 + 3 - 4. చూసారా? దీని ఆన్సర్ ఎంత అండి? -50. సింపుల్ లాజిక్ సెట్. సో ఆన్సర్ ఇదిగోండి. సో ఈ వీడియోలు కనుక నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ ఆర్ఎంఎస్ సంస్థకి మీకు ఏదో ఒక రోజున ఈ థ్యాంక్స్ చెప్పాలి నేను. ఎందుకంటే ఇలాంటి సువర్ణ అవకాశాన్ని ఇచ్చిన ఈ సంస్థకు ఎలవేళలా మీ తరపున నేను థ్యాంక్స్ చెప్తూ మీ రాంబాబు సార్.